హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మేము చేసే వీడియోలు గనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ల ద్వారా తెలియజేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. One week on. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరి ఈరోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ యాప్ని గురించి అయితే తెలుసుకుందాం. మనం ఎడ్యుకేషన్కి సంబంధించి అత్యంత ఇంపార్టెంట్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. సో ఆ యాప్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. App screen page 2 of 3. Meet. ఓకే, మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. More option. Search. Page 3 of page 2 of 3. Page 1. Page 1 of 3. యాప్స్ లిస్ట్ అయితే ఓపెన్ చేశాను. మనం స్వైప్ చేద్దాం. Pay. Gemini. Board. Gallery. English stock. English grammar for all. Max VPN. Money. Madhur. Money. Max page 1. Page 2 of 3. Not. Page 1. Max money. Madhur. Instant pay. Gemini. Board. Gallery. English grammar for all. ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ ఆల్. ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ ఆల్ ఈ యాప్ చాలా బాగుంటుంది. సో ఇది ఎలా ఉండబోతుందో చూద్దాం. ట్యాప్ చేద్దాం. English grammar for all. సో ఇది ఫ్రీ వర్షన్, యాడ్స్ అయితే వస్తాయి. నేనైతే సామ్సంగ్లో యాడ్ గార్డ్ ఉపయోగిస్తున్నాను English కాబట్టి grammar for all. నాకు యాడ్స్ ఏమి రావు. సరే, స్వైప్ చేస్తున్నాను. English grammar for all. Repass. There was an error while loading ad. English grammar for all. More options. Collapse. Sentence. ఓకే, More options. ఫస్ట్ మోర్ ఆప్షన్. మోర్ ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. Pop up window. About us. అబౌట్ అస్, Share. షేర్, Privacy policy. ప్రైవసీ పాలసీ, Share. About us. Update. అప్డేట్. About us. Update. అప్డేట్ మనకి ఏమన్నా ఉంటే చెప్తుంది అప్డేట్ చేసుకోమని. ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, అబౌట్ అస్, షేర్ ఈ రెండు మీకు తెలిసిందే. ప్రైవసీ పాలసీ మీకు తెలిసిందే. సరే, ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను. Back. English grammar for all. ఓకే, స్వైప్ చేద్దాం. Collapse. Sentence. సెంటెన్స్, Collapse. Clauses. క్లాజెస్, Collapse. Parts of speech. ఇలా చాలా ఉంటాయి. సరే, ఇప్పుడు నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకుంటున్నాను. Parts of speech and its kind. Expanded. Parts of speech. ఓకే, స్వైప్ చేద్దాం. Parts of speech and its kind. Collapse. Noun. ఓకే, ఇక్కడ చూడండి. Parts of speech and its kind. ఇంటర్వ్యూ, ఇది ఇంట్రడక్షన్ పార్ట్. అది Collapsed. Noun. Collapsed. Pronoun. Collapsed. Adjective. Collapsed. Verb. Collapsed. Adverb. ఇలా ఉన్నాయి కదా. మనం ఒక్కొక్కటి ఇప్పుడు అడ్వర్బ్ చూద్దాం. Introduction of adverb. ఇంట్రడక్షన్ ఆఫ్ అడ్వర్బ్, Formation of adverb. ఫార్మినేషన్ ఆఫ్ అడ్వర్బ్, Kind of adverb. కైండ్ ఆఫ్ అడ్వర్బ్, ఇలా రకరకాలు ఉంటాయి. నేను Formation of adverb. Introduction of adverb. ఇంట్రడక్షన్ ఆఫ్ అడ్వర్బ్ మీద ట్యాప్ చేస్తున్నాను. English grammar for all. స్వైప్ చేద్దాం. English grammar for all. Repass. రేటస్, More options. What is an adverb? Adverb. Noun. A word that modifies a word, an adjective or another adverb, expressing manner, place, time or degree. A word that can modify a phrase, clause or sentence. చూడండి, మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది యాప్ మొత్తం. గమనించండి. స్వైప్ చేస్తున్నాను. ఇంకా An adverb is a word that tells us more about her. ఇలా అడ్వర్బ్ గురించి ఇట్లా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో రకరకాలుగా ఉంటాయి. మనం దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇలా రకరకాలు ఉంటాయి. ఆ హెడ్డింగ్స్లో ఒక హెడ్డింగ్ ఎంచుకొని మనం ఏ హెడ్డింగ్ నుంచి తెలుసుకోవాలో ఆ హెడ్డింగ్లో మనం నీట్గా తెలుసుకోవచ్చు. నీట్గా మనం తెలుసుకొని నేర్చుకోవడానికి కూడా వీలుంటుంది. మనం ఒకసారి బ్యాక్ వద్దాం. Home. Back. బ్యాక్ వద్దాం. English grammar for all. స్వైప్ చేస్తున్నాను. Formation of adverb. Home. 1 second. Back. Repass. Okay. More app. Exit. Exit. One week home. 1 second. Gemini. Board. Gallery. English. Contacts. Board. Gallery. English. Contact camera. Contact. English grammar for all. ఓకే, ట్యాప్ చేస్తున్నాను. సారీ, English grammar for all. అది రేట్ అడిగింది. రేట్ మనం ఇప్పుడు ఇవ్వలేం కదా, అందువల్ల ఎగ్జిట్ ఇచ్చాను. English grammar for all. ఓకే, స్వైప్ చేస్తున్నాను. English grammar for all. Repass. More options. Collapsed. Sentence. సెంటెన్స్ అయిపోయింది. సెంటెన్స్ ఉన్నాయి. సెంటెన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఓకే, స్వైప్ చేద్దాం. Introduction and types. ఇంట్రడక్షన్ టైప్స్, Simple sentence. సింపుల్ సెంటెన్స్, Complex sentence. కాంప్లెక్స్ సెంటెన్స్ Compound sentence. అలా ఉంటాయి. నేను ఇప్పుడు Complex sentence. ఎంచుకుంటున్నాను. ఎలా ఉంటాయి కాంప్లెక్స్ సెంటెన్స్ చూద్దాం. English grammar for all. స్వైప్ చేద్దాం. English grammar for all. Repass. రేటస్. More options. ఓకే, ఇప్పుడు వస్తాయి. Complex sentence. Now let's read the following passage. You must have heard that Hazrat Rabi'a Basri was a great saint. She was born in the city of Basra in Iraq. Her parents were very poor. They died when she was... Questions.
Are there some sentences having one clause, one finite verb and only one subject? Again, are there some sentences having more than one principal clause and one or two subordinate clauses? Are the sentences having more clauses? In the previous lesson you read about a simple sentence. Now identify the simple sentences. The other sentences with two clauses are complex sentences. Identify them. Let's know what a complex sentence is. A complex sentence is one that contains one principal clause with one or more subordinate clauses. Here are some examples showing principal and subordinate clauses joined by conjunctions. Full stop. Principal clause. Conjunction. Subordinate clause. A we know. When. He will come. B they returned home. After. The sun had set. C he cannot come. Because. He is ill. D wait here. Until. I come back. He tell me the way. How. You did it. చూసారా ఎలా మనం స్వైప్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ దీనికి సంబంధించి చెప్తూ వెళ్తుంది, మనం వింటూ రావచ్చు. ఓకేనా? ఇలా స్వైప్ చేసుకుంటూ మనం వినాల్సి వస్తుంది. ఓకే, బ్యాక్ వస్తాను. Back. ఏదైనా నచ్చితే మాత్రం మీరు దాని మీద ట్యాప్ మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాల్సింది. ఓకే, అర్థమైంది అనుకుంటాను. బ్యాక్ వస్తున్నాను. Back. English grammar for all. Compound sentence. Back. Repass. ఓకే, ఇది ఫ్రెండ్స్ యాప్. ఓకే, రకరకాలుగా ఉంటాయి. మనం వాటిని రీడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కోసం సెంటెన్స్లో ఒకటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒకటి మాత్రం చదివించాను. అలాగే మోర్ ఆప్షన్లు ఏమున్నాయో చెప్పాను. సో ఇంకా కూడా చాలా రకరకాల సెంటెన్స్ ఉంటాయి, కానీ యాప్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. సో మీరు చూసి ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకోగలరు. థ్యాంక్ యూ.